శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీమముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. విశ్వేశం మాధవం డుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణిజన్నికాం. తీష్టదంష్టమహాకాయ కల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాదాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. హరయే నమః హరయే నమః హరయే నమః. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. జానకీ జీవనస్మరణం జయ జయ రామ రామ. భాగవత పురాణంలో మైత్రేయుడు విదురుడు సంవాదం చాలా ప్రముఖమైనటువంటిది. ఆ తరువాత ఉద్ధవుడు విదురుడు యొక్క సంవాదం. ఇటువంటి సంవాదాలు చాలా ప్రముఖంగా ఉన్నటువంటివి ఉన్నాయి భారతంలో. ఈ సందర్భంలోనే స్వామివారి యొక్క విరాట్ రూపం ఎలా ఉంటుంది అని ప్రశ్న అడిగారు. ఈ భగవానుడి యొక్క విరాట్ దేహము విశ్వరూపం అంట. విశ్వరూపం చూపించారు స్వామివారు. ఎవరెవరు చూపించారు? మొట్టమొదట తల్లి యశోదరు చూపించారు. మన్ను తినంజనో వెర్రినో అని అన్నీ అక్కడ చూపించారు. తరువాత ఇక్కడ పురుసభలో చూపించారు ప్రముఖంగా. ఆ తర్వాత గీతోపదేశం చేసినప్పుడు కురుక్షేత్రంలో చూపించారు. ఇంకోటి సందర్భంలో కూడా చూపించారు. మొత్తం 4 సందర్భాలు మనకు కనిపిస్తాయి. వారు ఈ విరాట దేహం ఎలా ఉంటుంది అంటే భూత భవిష్యత్ వర్తమాన 3 కాలాలు ఉన్నాయి మనకి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది. ఈ 3 కూడా విరాట్ స్వరూపంలోనే ఉన్నాయి. మనకి ఏవైతే పంచభూతాలు ఉన్నాయో పృథివీ, జలము, వాయువు, ఆకాశం, వాటితో పాటుగా ఇతర తత్వాలు ఉన్నాయి. అహంకారం ఉంది, మహత్తత్వం ఉన్నది అని వీటిని ఏమంటారంటే 7 ఆవరణలు అంటారు. మనకి ఇక్కడ కాశీ కూడా 7 ఆవరణలు. ఒక్కొక్క ఆవరణలో 9 మంది వినాయకులు, 7 9 56, 56 మంది వినాయకులు. సప్తావరణం వారణాసి. అదే రకంగా స్వామివారి విరాట్ స్వరూపం కూడా 7 ఆవరణలు ఉంటుంది. దీనికి అంతటికీ కూడా ఎవరయ్యా నియామకుడు? ఎవరు ఇది నడిపిస్తున్నది? ఎవరు? కేవలము స్వామివారే, అంటే శ్రీమన్నారాయణుడు. ఆయనకి పాదమూలం ఏమిటి అంటే పాతాళ లోకం స్వామివారి పాదమూలం. మనకి పాతాళ లోకం ఉంది, రసాతలం ఉంది. రసాతలము ఈ ముందు పాదాల యొక్క, ఆయన పాదాల యొక్క వెనక భాగం అన్నమాట. అంటే వెనకాల భాగము ఆయన యొక్క రసాతలం. ఈ ముందు భాగం వెనక భాగము కూడా రసాతలమే. మహాతలం ఉంది. ఇంకా ఆ మహాతలము స్వామివారి పాదాల యొక్క చీలమండ. తలాతలం ఉంది. ఆ తలాతలము స్వామివారి కాలి పిట్టలు. సుతలం ఉంది, సుతల లోకం. అతల సుతల పితల పాతాల అని భూర్లోక సత్యలోక అని 7 లోకాల కిందన, 7 లోకాల పైన 14 లోకాలు, చతుర్దశ భువనాలకి ఆయన అధీశుడు. అది ఎలాగండి మనం అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకన్నారు చతుర్దశ భువనాలకి అధీశుడు ఆయన అంటే? ఈ వర్ణన తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది.
సుతలలోటము స్వామివారి 2 జానువులు, వితలలోటము స్వామివారి 2 యొక్క ఊరువులు, తొడలన్నమాట. మహీతలము ఆయన జగన ప్రదేశం. నభస్థలం ఉంది కదా, అది భువర్లోకం. భువర్లోకం అవన్నీ వస్తాయి కదా అవి. ఆయన భువర్లోకం, ఆయన నాభి సరోవరం. ఇక స్వర్గం ఉన్నది మనకి. ఆ స్వర్గము భగవంతుని యొక్క ఉరస్థలం అన్నమాట. మహర్లోకము స్వామివారి మెడ. జవలోకము ఆయన యొక్క మాయతో కూడినటువంటి వదనము. తపోలోకము ఆయన యొక్క లలాటం. సత్యలోకం ఆయనకి శిరస్సు. ఇక దేవతలు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఇంద్రుడు ఇత్యాది దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వామివారి బాహువులు. దిక్కులు ఆయన చెవులు. శబ్దము ఆయన కర్ణపుటం. అశ్విని కుమారులు ఇద్దరు కూడా వారి నాసికారంధ్రాలు. దీప్తమైనటువంటి అగ్ని ఆయన ముఖం, అగ్నిముఖం ఆయన. ఆకాశం ఆయన యొక్క నేత్రగోళం. నేత్రం కాదు, అది నేత్రగోళం. అది ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడే ఆయన నేత్రాలు. రాత్రి పగలు 2 కూడా ఆయనకి స్వామివారి కనురెప్పలు. బ్రహ్మపదం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మపదము స్వామివారి భ్రూ కటాక్షం. వరుణదేవుడు జలాధిష్టాన దేవత, జలానికి అధిష్టాన దేవత. ఆయన స్వామివారి దవడలు. ఇక రసం ఉంటుంది కదా, రసము రసహీనము అంటుంటాం మనం. ఆ రసమే ఆయన యొక్క జివ్వ. ఇక వేదాలు ఏమిటి? వేదాలు స్వామివారి యొక్క బ్రహ్మరంధ్రం. యముడు స్వామివారి కోర. అంటే సర్వభక్షణ జరుగుతుంది యముడి ద్వారా, శిక్షణ జరుగుతుంది. ఈ దంత పంటి ఉంటుంది స్వామివారికి, అది పుత్రాదుల్లో స్నేహలేశం. అంటే ఏదైతే స్నేహం ఉంటుందో అది స్వామివారి దంతపంతి. ఈ జగత్తునంతటి కూడా మోహనం చేస్తుంటారు వారు. అటువంటి మాయ విష్ణు మాయ అంటాం మనం. ఆ మాయ స్వామివారి హాసం. ఈ సృష్టి అంతా కూడా ఏమిటంటే, సృష్టి అంతా కూడా ఆయన యొక్క కటాక్షము. స్వామివారి కటాక్షం వల్లే సృష్టి అంతా జరిగింది. ఇక లజ్జ. లజ్జ అనేది ఆయన యొక్క పెదవి. లోభం అనేది కింది పెదవి. అంటే పై పెదవి లజ్జ, కింది పెదవి లోభం. ధర్మము స్వామివారి స్థనాలు. అధర్మ పదము వీపు. అందుకే అక్కడే ఉంటారు అమ్మవారు. ఎవడు ధర్మబద్ధంగా ఉంటాడో వాడి దగ్గర లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అని. వక్షస్థలంలో ఉంటుంది అమ్మవారు. ప్రజాపతి స్వామివారి శిష్ణం. ఇక మిత్ర వరుణులు ఉన్నారు, వారిద్దరూ కూడా అండకోశములు. ఈ సముద్రాలు ఉన్నాయి కదా, ఆ సముద్రాలన్నీ స్వామివారి కుక్షి. పర్వతాలన్నీ స్వామివారి ఎముకలు. అంటే మనం పర్వతం చూస్తే ఓహో స్వామివారి ఎముకలు అనే భావన మనకు కలగాలి. ఈ విరాట్ రూపం చూసిన తర్వాత, అంటే సృష్టిలో ప్రతి అణువు కూడా స్వామివారి శరీరంలో భాగమే. సృష్టిలో ఉన్నది కనిపించేది స్వామివారి భాగం కానిది ఏదీ లేదు. అది తెలుసుకోవడానికి విరాట్ రూపం ఇక్కడ వర్ణన చేస్తున్నారు. ఆయనకి నదులు ఏవైతే ఉన్నాయో నదులన్నీ కూడా స్వామివారికి నాడులు. వృక్షాలన్నీ కూడా ఆయనకు రోమాలు. ఎంతో పరాక్రమం ఉన్నటువంటి వాడు వాయువు, దేన్నైనా కదిలించేస్తాడు. అటువంటి వాయువు స్వామివారి శ్వాస. కాలము ఆయన యొక్క గమనం. ఈ ప్రాణులు ఏదైతే సంసారం చేస్తుంటారో అదేమిటి అంటే ఆయన క్రీడ. ఆయన ఏమిటి ఆడుతుంటారు? ఆయన ఈ ప్రాణులు సంసారం చేస్తుంటారే అది చూసి ఆనందిస్తుంటారు. మనం ఇంకేదో ఆటలు చూసి ఎలా సంతోషిస్తుంటామో అలాగా ఈ ప్రాణులందరూ ఓహో వీడు పడిపోయాడా, ఆవిడ పడిందా, ఆవిడ పైచేయి అయిందా, వీడు ఏడుస్తున్నాడా, అది నవ్వుతున్నాదా అని ఇవన్నీ చూసో అని ఆయన సంతోషిస్తుంటారు. ఆయనకు వినోదం అన్నమాట. ఇక మేఘాలు స్వామివారి కేశములు. సంధ్య అనేది స్వామివారికి వస్త్రం. ఈ సర్వవికారాలకి ఆశ్రయం చంద్రుడు మనసు. అంటే చంద్రమా మనసో జాత అని చెప్పింది మనది. రుద్రుడు స్వామివారి యొక్క అహంకార స్వరూపం అన్నమాట. అన్నీ ఒకే పరమాత్మతత్వం నుంచి వచ్చినటువంటివి అన్నీ కూడా. అశ్వము, ఒంటె ఇవన్నీ కూడా ఆయన నఖాలు. ఈ సమస్తమైన మృగాలు ఏవైతే ఉన్నాయో ఈ మృగాలు పశువులన్నీ కూడా స్వామివారి కటి ప్రదేశం. పక్షులు ఆయన యొక్క శిల్ప నైపుణ్యానికి ఉదాహరణలు అన్నారు. ఈ స్వయంభూ అనేటువంటి వాడ స్వామివారి బుద్ధి. మనుషుడు అనేటువంటి వాడు స్వామివారి నివాస స్థానం. అంటే మనిషి స్వామివారి నివాస స్థానం అన్నారు. అంటే మన అందరిలోని నివాసంగా ఉన్నారు ఆయన. హృద్దేశే తిష్టతి అర్జున అని చెప్పారు ఆయన.
వాళ్ళ హృదయంలోనే ఉన్నానయ్యా అనేసి. జీవాత్మ పరమాత్మ కలిసే ఉన్నారు ఇక్కడ. మనకు వివేచన కలగదు. మనము జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే భావన మోహంలో ఉంటాం, ఆ మాయలో పడిపోతాం. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక బ్రాహ్మణోస్య ముఖమాసీత్ ఉన్నది కదా పురుషోత్తంలో. ఆ ప్రకారంగా బ్రాహ్మణుడు ఆయన యొక్క వదనం, క్షత్రియుడు ఆయన యొక్క భుజాలు, వైశ్యుడు ఆయన యొక్క ఉరువులు, ఇక శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదాశ్రితులు. ఇక్కడ చాలామంది విమర్శిస్తుంటారు, ఏమండి బ్రాహ్మణులు ముఖం మీద పెట్టుకున్నారు, శూద్రుల్ని కిందన పెట్టారని. గత 60 రోజులుగా నేను పడుతున్న బాధతో నాకు అనిపించింది ఇదే ప్రధానం. అది లేక నేను విశ్వనాథు దర్శనానికి రోజుకోలేకపోయాను, గంగాన్ని దర్శనం చేసుకోలేకపోయాను. గంగ నాకు 2 నిమిషాల్లో గంగ వెళ్ళే ఆ భాగ్యం ఉన్నా గంగాని చూసే భాగ్యం లేకపోయింది నాకు ఈ కాలికి దెబ్బ తగలడం వల్ల. అంటే అది ఎంత ప్రముఖమైనదో తెలుసుకోండి. మనం నిలబడాలంటే అది కావాలి. అందువల్ల స్వామివారు ఎవ్వరి పట్ల పక్షపాతం లేదు, అందరూ ఆయన పిల్లలే, అందరి హృదయాల్లోనే ఉన్నారు, అందరి హృదయాలు ఆయన నివాస స్థానం అని చెప్పారు. వసువులు అష్టవసువులు ఉన్నారు, మనది రుద్రాది దేవతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? రుద్రులు అనేది రుద్రుడు అంటారు, కానీ అనంతావే రుద్రాహ అంటారు. వేదం చెప్పింది అనంతంగా ఉన్నారు రుద్రుడని. ఈ రుద్రుడు వీరందరూ కూడా ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అని ఈ రకంగా చెప్పారు. అంటే మనం ఒక స్వప్నంలో ఎన్ని దేహాన్ని సృష్టిస్తూ ఉంటామో ఆ రకంగా స్వామివారు ఈ సృష్టిని చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వారు ఆనందిస్తూ ఉంటారు అని మనకి వర్ణన చేశారు. ఇంతవరకు మనం చెప్పుతున్నటువంటిది భగవంతుడి యొక్క విరాట్ రూపం వర్ణన అంతా కూడా మనకి భాగవత పురాణంలో తెలియజేశారు. దీనివల్ల అసలు విష్ణువు అంటే